హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ మేమందరం కలిసి ప్రసాద్ ఐమాక్స్కి అయితే వెళ్తున్నాము. పిల్లలు ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా మేమైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు, అందుకని ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి అయితే వెళ్తున్నాము. పిల్లలు అయితే అసలు మస్తు ఎంజాయ్ చేసారు. అసలు మేము కూడా వాళ్ళతోటి బాగా మంచిగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినాం. ఎందుకంటే ఎప్పుడు ఒకసారి ఇట్లా బయటికి వెళ్తాం కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. ఎంత ఇంట్లో ఆడతారు చెప్పండి. అందుకే వాళ్ళ కోసం అని మేమైతే బయటికి అయితే వెళ్ళినాము. ఇంకా పిల్లలు ఎక్కువ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యే ప్లేస్ అంటే చెప్పొచ్చు అదే ప్రసాద్ ఐమాక్స్. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసారు వాళ్ళు, అందుకని మళ్ళీ ఇంకోసారి అయితే వెళ్ళినాము. అసలు ఒక రేంజ్లో ఎంజాయ్ చేసారు వాళ్ళు. ఇంకా మా చెల్లెలు వాళ్ళు కూడా వచ్చినారు కదా, మంచిగా కలిసి అందరం ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే బయటికి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. ఇంకా పిల్లలు ఉండరు కదా, వాళ్ళకి నచ్చిన ప్లేస్ ఉంటేనే ఉంటారు కదా అన్నట్టు ఇంకా అక్కడికైతే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా వెళ్తుంటే దారిలో ఇంకా మా బాబాయ్ పిన్ని వాళ్ళని కూడా రిసీవ్ చేసుకున్నాము. ఒకేసారి కార్లో చూడండి కుక్కి ఎట్లా కూర్చున్నాము, అన్నీ ఉంది కదా ఇది. అసలు ఇంకా మా బాబాయ్ మీద కూర్చుంది మా పిన్ని అయితే. ప్లేస్ లేకుండే అంతమంది అయ్యేసరికి ఇంకా ఎలానో అలా అడ్జస్ట్ చేసుకొని మంచిగా అందరం అయితే కార్లో అయితే వెళ్ళినాము. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మా పిల్లలు అయితే తెగ అలర్ట్ చేస్తుండే. వాళ్ళ వాయిస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇంకా చిన్న పిల్లలు ఉంటే ఇంట్లో తెలిసిందే కదా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఇంక ఇక్కడైతే ట్యాంక్ బండ్ లుక్ చూడండి ఎంత బాగుందో. అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ ఎండలో ఏడ దిగుతాం చెప్పండి, అందుకే అక్కడైతే దిగలేదు. ఇంకా మొత్తానికైతే రీచ్ అయిపోయినాము. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీకెండ్ ఉండే, అసలు పబ్లిక్ ఫుల్ రష్ ఉండే, అందుకని ఇవాళ వీకెండ్కి అయితే వెళ్ళలేదు. మేము వెనస్డే వెళ్ళినాం అనుకుంటా, అంటే మా తమ్ముడు బర్త్డే నెక్స్ట్ డే రోజు వెళ్ళినాము. అందుకే అంత రష్ లేకుండే మంచిగా పిల్లలు అనేది బాగా ఎంజాయ్ చేసినారు. పిల్లలు హ్యాపీగా ఉంటారంటే ఇంకేం కావాలి చెప్పండి, వాళ్ళ కోసమే కదా అంతా చేసేది అన్నట్టు. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండాలని, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయాలని అక్కడికైతే వెళ్ళినాము. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా పడుకుంటారేమో అనుకున్నా, ఇంకా అల్లరి బాగా చేస్తారు అనుకున్నా కానీ అన్ని గేమ్స్ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అన్ని గేమ్స్ అయితే ఆడినారు. ఇంకా మా లక్ ఏంటంటే అక్కడ పబ్లిక్ ఎక్కువ లేకుండే డిస్టర్బెన్స్గా ఉండడానికి, ఇంకా అందుకనే ఇంకా వాళ్ళు బాగా ఎంజాయ్ చేసినారు. ఫస్ట్ టైం వచ్చేసి ఇది గుర్రంది అయితే ఆడదాం అనుకున్నాము. ఇంకా మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ గుర్రంది అది పాడైందంట, ఖరాబ్ అయిందంట మిషన్, అక్కడైతే రాలేదు. ఇంకా అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా అక్కడ కార్ గేమ్స్, బైక్ గేమ్స్ అన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడైతే అన్ని గేమ్స్ ఉన్నాయి. మా బాబు ఫేస్లో చూస్తే తెలుస్తుంది కదా వాడి ఎక్సైట్మెంట్ ఎట్లా ఉన్నది అన్నది. ఇంకా అక్కడ నేను డైరెక్ట్ ఇట్లా మ్యూట్లో పెట్టకుండా అక్కడ ఎంజాయ్ చేసే క్లిప్స్ అవన్నీ పెడదాం అనుకున్నా కానీ అక్కడ మ్యూజిక్ అవన్నీ ఉండే, మళ్ళీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అన్నట్టు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. ఎప్పుడు ఫోన్లు ఆ టీవీలలో బొమ్మలు ఏం చూస్తారు చెప్పండి. అప్పుడప్పుడు పిల్లలను ఇలా బయటికి తీసుకొచ్చి ఇలా గేమ్స్ ఆడిపించడం, ఇట్లా బయట యాక్టివిటీస్ చేపించడం వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. ఇప్పటి నుంచే వాళ్ళకి అన్ని అలవాటు చేయాలి. వాళ్ళ మైండ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేసిందంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఎప్పుడు టీవీ ఫోన్లో బొమ్మలే కార్టూన్స్నే కాకుండా ఇట్లా బయట గేమ్స్ యాక్టివిటీస్ చేపించడం కూడా మంచిదని నా ఫీలింగ్. ఇంకా వాళ్ళ కోసమే స్పెషల్గా మేమైతే అక్కడికైతే వెళ్ళినాము. అక్కడ కలర్ఫుల్ లైటింగ్స్, ప్రతి ఒక్క గేమ్ ఆడుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ నేనైతే మర్చిపోలేను. ఒక్కొక్క గేమ్ని ఒక్కొక్క విధంగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. కార్ గేమ్ అయినా, బైక్ గేమ్ అయినా, లేకపోతే ప్రతి ఒక్క గేమ్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా అయితే ఆడినారు. ఇలా కలర్ ఫోటోలు లైటింగ్స్ వల్ల వాళ్ళకి ఇంకా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఇక్కడ వచ్చేసి హైలైట్ ఏంటంటే అదొక మిర్రర్ గేమ్ అంట. అక్కడ లోపలికి వెళ్ళి మిర్రర్ ఉంటుంది, అక్కడ అనేది మనం దారిని అనేది కనుక్కోవాలంట. అదైతే గేమ్. ఇంకా నన్ను అయితే ఆడమని చెప్పినారు కానీ నాకెందుకు, ఇంకా పిల్లలు ఉంటారు కదా అంత కుదరదు అన్నట్టు ఇంకా నేనైతే ఆడలేదు. ఇంకా మా చెల్లెల్ని చూడండి ఎంత బలవంతంగా లోపలికి నెట్టుతున్నారో. వాళ్ళు ఇంకా అంత భయంకరంగా గేమ్ లేకుండా అంట కానీ బాగుండంట గేము. ఇంకా వాళ్ళైతే మళ్ళీ వచ్చి చెప్తున్నారు అనమాట, మీరైతే భయపెట్టారు కానీ లోపలైతే మంచిగానే ఉండే. అలా అయితే చిన్న పిల్లలతో పాటు మేము కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడినాము, ఎంజాయ్ చేసినాము వాళ్ళతో పాటు. ఇంకా ఎక్కడికి పోయినా మా బుడ్డిది మాత్రం సంఖ్యకి కూర్చుంటుంది. మా బాబులకి ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు ఆడుకుంటుందో ఏమో. తమ్ముడు వాళ్ళు అయితే ప్రతి ఒక్క గేమ్ మంచిగా ఆడుతున్నారు. ఇంకా నేను కూడా బుడ్డి దాన్ని ఎత్తుకొని అవన్నీ చూసుకుంటూ ఉన్నాయి. ఇంకా నేను చెప్పినా కదా భయం ఏం లేదు, మంచిగానే ఉంది, మీరే భయపెట్టరని వచ్చి మా చెల్లెలు అయితే మొత్తుకుంటుంది.
అయితే మా చెల్లెలు చూసిరు కదా ఎట్లా మొత్తుకుంటుందో. తర్వాత ఈ గేమ్ అయితే ఆడినాము. ఇంకా అయితే అర్థం కాలేదు కానీ ఇంకా వదిలేసినాము. చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి, తిరిగేది అస్సలు అర్థం కాలేదు. ఇంకా మా బాబుని అయితే ఇంకా ఫ్లైట్ గేమ్ అయితే ఆడినాం. వీడైతే అక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసిననే చెప్పాలి. ఒక్క గేమ్ కూడా వదలలేడు. ఇంట్లో ఉంటేనేమో ఊకే ఫోను, టీవీ ఫోన్, ఇవి రెండే వానికి ప్రపంచం. ఇంకా మాతో కూడా ఆడతాడు కానీ తక్కువ, ఎప్పుడు కార్టూన్సే చూస్తూనే ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో నన్ను తిడతాడు, నువ్వే ఫోన్ అలవాటు చేసినావని. ఎవరైనా ఫోన్ అలవాటు చేస్తారా చెప్పండి మీరే. ఇంకా వాడు అట్లా తయారండి, నేను చేసి చెప్పండి. అందుకని ఇప్పుడు ఇట్లా మొత్తం బయట గేమ్స్, యాక్టివిటీస్ మాతో ఉండడం అవన్నీ అనేవి నేర్పిస్తున్నా వానికి. ఇక్కడ వచ్చేసి మా మరిది గారు కూడా ఒక గేమ్ ఆడిండు, కార్ గేమ్. తర్వాత ఇంకా మా బుడ్డోడు ఒక్కుంటాడా, నేను కూడా ఆడతా మమ్మీ నన్ను కూడా ఆడుకుంటే ఇంకా వాడిని కూడా తీసుకెళ్ళి వాడికి కూడా ఆడిపించిన. ఇంకా వాడు ఏంటంటే అన్ని కార్ బొమ్మవి ఎక్కువ ట్రై చేసిండు. కారు ఎప్పుడు చూడు కారు గుల్లనే వానికైతే. మమ్మీ మాటలు వింటే వాళ్ళు చిన్నపిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి. చిన్నపిల్లలు కాదు, పిడుగులు వీళ్ళు అయితే అంత అల్లరి చేస్తారు. ఇంట్లో అయితే ఇల్లు బిగి పందిరేస్తారు. సదిరి నాకు చిరాకు వస్తుంది కానీ వాళ్ళైతే వాళ్ళ మాట వాళ్ళ మూవీలు ఉంటారు కదా, ఎవ్వరి మాట వినను, నా మాట నేనే, నా దారి నాదే అన్నట్టు వాడి పాట వాడిదే మా వర్షిబాబుది అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా బుడ్డిది కూడా ఎక్కింది మా బుడ్డోడితో పాటు. ఇంక ఇద్దరంట మంచిగా బోటింగ్ చేస్తున్నారు మంచిగా వాళ్ళు. స్కేటింగ్ అంటారు కదా, నేను చూడండి బోటింగ్ అంటున్నా. ఇంకా ఇలా అయితే ప్రతి ఒక్క గేమ్స్ అయితే పిల్లలతో ఆడిపించిన. ఇలా ఆడుతూ అలసిపోయినారేమో అని అక్కడ స్నాక్స్ కూడా ఉండే, స్నాక్స్ కూడా తినిపించిన. ఇదైతే ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయింది కదా. ఇంకా అక్కడ మనమే చాక్లెట్ క్రీమ్ వేసుకొని తినొచ్చు అయితే అనుకున్నా కానీ అలా అయితే కాదు. ఇది అసలు 2 పీస్ కూడా లేదుకుండే. అది ఒక్క చాక్లెట్ 100 రూపీస్ అంట. కాస్ట్ కొంచెం ఎక్కువనే అనిపించింది కానీ టేస్ట్ అయితే మస్తు ఎమ్మిగా ఉంది. పిల్లలు కూడా బాగా తిన్నారు. ఇంకా ఈ స్నాక్స్ ఇంకా వేరే స్నాక్స్ కూడా తినిపించిన. ఇంకా స్నాక్స్ తిన్నాక మళ్ళీ గేమ్ జోన్ లోకి అయితే వెళ్ళి ఆడడం అయితే స్టార్ట్ చేసినారు. ఎంజాయ్ చేసినావు? సూపర్ ఎంజాయ్ చేసినావు కదా. సూపర్. మళ్ళీ వెళ్దామా? మామకు చెప్తాను వెళ్దామని. మామకు చెప్దామా వెళ్ళమని? మామకు చెప్పు. ఓ చెప్తాము. మళ్ళీ మనం నెక్స్ట్ టైం వెళ్దాము పక్కా, సరేనా? డాడీని తీసుకెళ్ళి చూసిరు కదా మా బాబు నెక్స్ట్ టైం కూడా వెళ్తాడంట వాళ్ళ మామకి చెప్పి. అలా ఉంటది పిల్లలతో. ఇంకా ఖర్చు కూడా బాగానే అయింది. ఇంకా పిల్లల ఆనందంతో పోలిసి ఆ ఖర్చు ఎంత చెప్పండి. ఇంకా కష్టపడేదే వాళ్ళ కోసం. ఇంకా ముగ్గురు కలిసి మంచిగా కార్లో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అయితే ప్రతి ఒక్క గేమ్స్ ఆడినాము, మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇంకా మా తమ్ముడు చూడండి, వాడు అల్లుడు కూడా ఎత్తుకొని ఎంత షో చేస్తున్నాడు. వాడు ఓరక్షన్. ఎప్పుడు చూడు వీళ్ళిద్దరికైతే మామనే కావాలి. ఇద్దరు మామలు, చిన్న మామ పెద్ద మామ, ఇద్దరు మామలే కావాలి ఇద్దరికి. మా తమ్ముళ్ళకి కూడా మా పిల్లలంటే బాగా ఇష్టము. వీక్లీ వన్స్ అయినా వస్తూనే ఉంటారు పిల్లల కోసం అయితే. ఇంకైతే ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ అయిపోయినాయి. ఇంక వచ్చేద్దాం అనుకునే టైంలో కింద అయితే ఈ కారు రేస్ది కనిపించింది. ఇంకా మా బుడ్డోడు చూసి ఊరుకుంటాడా, వాడు ఇంకా స్టార్ట్ చేసేసిండు. ఇదైతే ఎక్కువ అన్ని గేమ్స్ కంటే ఇదే ఎక్కువ ఎంజాయ్ చేసిందని చెప్పాలి. ఎప్పుడు చూసినా కార్ మమ్మీ కార్ అనుకుంటేనే ఉంటాడు వాడు. ఇదైతే వాడు ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే ఈ గేమ్ అనే చెప్పాలి. రేస్ కార్ది బాగా ఎంజాయ్ చేసిండు, బాగా ఎక్సైట్మెంట్గా కూడా ఫీల్ అయ్యిండు. పిల్లలు ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అని నేనైతే సజెషన్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాళ్ళు అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మా పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నాను. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా షాపింగ్ చేద్దాం అనుకున్నా. ఇంకా అక్కడ బడ్జెట్ చూసి ఎందుకులే వచ్చిన తలకాయ నొప్పి అని ఇంకా అక్కడైతే చూసిన వరకే. ఇంకా లేడీస్ అంటే తెలిసిందే కదా, చూడడం వరకే. కొనాలనుకుంటాం కానీ ఇది ఒక్కటి కొందాం అనుకునేసరికి అక్కడ బిల్ ఎంత అవుతుందని అనుకునేసరికి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలు అయితే కలుద్దాం. బాయ్ అన్నట్టు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసిరు కదా, అదేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది కదా. చలో ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలు అయితే కలుద్దాం. బాయ్ లైక్ కొట్టడం మర్చిపోకండి.